సజీవుడైన యేసుక్రీస్తు నామములో జీవించుచున్నటువంటి వాడు యేసుక్రీస్తు. ఆత్మదేవుడై ఉన్నటువంటి వాడు యేసుక్రీస్తు. నమ్మదగినటువంటి వాడు యేసుక్రీస్తు. సర్వ సత్యములోనికి నడిపించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు. దేవునికి వందనాలు. తిరిగి రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు యేసు దాసుడను అని పౌలు గారు ఇక్కడ మాత్రమే కాక అనేక పత్రికలలో ఆ పదము క్రీస్తు దాసుడని, శిష్యుడని, అపోస్తలుడని, ఖైదీ అని ఆ విధముగా అనేక తనకు క్రీస్తుకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేసే గుర్తింపును పౌలు గారు ఈ విధంగా చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ దాసుడు లేకపోతే దాసత్వము అన్నటువంటి విషయానికి పౌలు గారు తన పత్రికలలో దాన్ని చాలాసార్లు వాడాడు. కనుక ఆ దాసత్వము అన్నటువంటిది మనకు తెలియదు కానీ కొంత కాలం క్రిందట, ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉండవచ్చు, స్లేవ్స్ ఉండేటటువంటి వారు. కానీ పౌలు గారు వాడినటువంటి విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి స్లేవరీ గురించి ఆయన గుర్తు చేసుకొని క్రీస్తు దాసుడను అన్నటువంటి ఇక అది ఉన్నతమైనటువంటి గుర్తింపు అని భావించినటువంటి పౌలు గారు ఇప్పుడు ఈ దేని క్రింద దాసునిగా ఉండాడో, దేని క్రింద ప్రజలు దాసులుగా ఉండి దేవుడు అనుగ్రహించు కృపను, కనికరమును, రక్షణను, మహిమను పొందలేకపోతున్నారో వారికి ఈ యొక్క పత్రిక ద్వారా, రోమా పత్రిక ద్వారా ఆయన ఇవన్నీ వ్రాస్తూ వారిని ప్రోత్సహిస్తూ, ఇదిగో యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచండి, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, అప్పుడు పరిశుద్ధాత్మ అనే ముద్ర మీకు వేయబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనం పొందుకున్నటువంటి ఆ నీతిని మనము పరిశుద్ధతలో అన్వయములో పెట్టుకోవడానికి సహాయం చేస్తాడు. కనుక మొట్టమొదటగా ఈ బానిసత్వం గురించి మాట్లాడుతూ మొట్టమొదటగా మనిషి మైండే తనకు శత్రువుగా, మనిషి తన యొక్క రక్షింపబడని, కడగబడని, నూతన పరచబడని, దేవుణ్ణి గుర్తించలేని ఆ మనసుకు లోబడి మనసు చెప్పినట్లు చేయడం ద్వారా వారు తమ మనసుకు, తమ ఆలోచన విధానానికి, తమ జ్ఞానానికి వారు దాసులుగా ఉంటారు. రెండవది శరీరానికి దాసులుగా ఉండుట. మనుషులు తమ శరీరాలకే దాసులుగా ఉండుట అన్న విషయాన్ని మనము చూస్తూ వస్తున్నాము. ఇప్పుడైతే 7వ అధ్యాయము రోమపత్రికలో 5వ వచనము, ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయములలో కార్యసాధకములై ఉండెను. అది మనం చూసాము. ఇప్పుడు 8వ వచనంలో 7వ అధ్యాయము రోమా పత్రిక 8వ వచనము, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఇక్కడ 3 విషయాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మన శరీరము ఒకటి, పాపము ఒకటి, ధర్మశాస్త్రము ఒకటి. ఈ పాపము ధర్మశాస్త్రాన్ని ఆధారము చేసుకొని నాయందు దురాశలను పుట్టించెను. పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని
యాక్చువల్‌గా మనలో ఆదాము నుండి వచ్చినటువంటి పాపము ఉన్నది. అయితే ఆ పాపము ఏం చేస్తదంటే, మనకు ఆల్రెడీ ఒక ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అంటే ఒక ఆజ్ఞని ఇవ్వబడింది. ఆ ఆజ్ఞలో ఏముంటది? మీరు ఇతరుల దాన్ని ఏది ఆశించకూడదు అనేది ఏదైతే ఆజ్ఞ ఉంటదో, మనలో ఉన్నటువంటి పాపము ఆ యొక్క ఆజ్ఞను హేతువు చేసుకొని, మనలో ఇతరులను ఇతరులను ఆశించకూడదనేటువంటి దాన్ని నువ్వు ఆశించాలన్నటువంటి ఆ తలంపులను నా యందు పుట్టించెను. నా శరీరమందు అది ఇంకా స్పష్టంగా మనకు 14వ వచనంలో 7వ అధ్యాయములో 14వ వచనంలో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. శరీర సంబంధులు ఎవరు? నిర్వచనం. పాపమునకు అమ్మబడినటువంటి వారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు అవతల వ్యక్తికి అమ్మేస్తే, ఆ వస్తువు ఇక అవతల వ్యక్తికి అది అంటే ఆ వస్తువుకు అవతల వ్యక్తి యజమాని అవుతాడు. ఇక మనకు సంబంధం లేదు. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని గురించి రోమా పత్రికలో మనం తర్వాత నిదానంగా చూడబోతున్నాము. ఇప్పటికైతే ధర్మశాస్త్రానికి 2 లక్షణాలు కనపడుతున్నాయి. ఒకటి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, దేవుని ద్వారా ఇవ్వబడినది, ఉత్తమమైనది అని చెప్తూనే రెండో వైపు ఆ ధర్మశాస్త్రము మనలో ఉన్నటువంటి పాపాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే ధర్మశాస్త్రం మనలో ఉన్నటువంటి దాన్ని పాపాన్ని చూపిస్తదో, ఆ పాపానికి జీవమొస్తది. ఈ ఇద్దరు బానే ఉన్నారు. కానీ ఇక్కడ బాధపడేది మన శరీరము. నేను శరీర సంబంధినై ఉన్నాను. ఇంత జరుగుతుంది శరీరం వెనక. అది మనం గుర్తించాలి. ఇప్పుడు మనము ఆత్మలో ఏమి మనం పాపం చేసే ఇది లేదు. మనం ఏది చేసినా గానీ శరీరం ద్వారా చేయవలసిందే. ఈ శరీర అవయవముల విషయమై ఈ శరీరము పాపం చేయడానికి గల కారకాలు మనకు 2 కనపడుతున్నాయి. ఒకటి ధర్మశాస్త్రము, ఇంకొకటి పాపము. అవి 2 పనిచేయుట ద్వారా ఇక పౌలు గారి యొక్క శ్రమ, ఇబ్బంది ఏంటంటే, నేను మంచి జేయాలనుకున్నా గాని చెడే జేస్తున్నాను. చెడు చేయకూడదు అంటే మళ్ళా చెడే జేస్తున్నాను. అట్లా ఈ యొక్క అధ్యాయంలో ఆయన పలుమారు ఆ విషయాలు లేవనెత్తినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి 18వ వచనంలో రోమాపత్రిక 7:18 నాయందు అనగా నా శరీరమందు హల్లెలూయా. ఇక్కడ జవాబొచ్చింది గదండీ! ఇప్పుడు 14లో ధర్మశాస్త్రం సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. 8వ వచనంలో అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. నాయందు అనగా నా శరీరమందు. నా శరీరమందు ఇప్పుడు అనగా నాయందు అనగా నా శరీరమందు ఏం జరుగుతుంది 18వ వచనంలో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నా శరీరమందు ఏది కూడా మంచిది లేదు. అది పౌలు గారి యొక్క అనుభవము. మరియు ఈ శరీర సంబంధులు ఎవరు?
శరీరంలో ఏమవుతుంది? శరీర సంబంధుల యొక్క జీవితం ఎలాగుంటుంది? ఇవన్నీ వివరిస్తూ శరీరం విషయంలో చాలా జాగ్రత్తగా, అందుకనే మనకు తర్వాత వచనాల్లో మనం చూడబోతున్నాం 12వ అధ్యాయంలో. ఇక ఈ శరీరం గురించి ఇట్లయితే మనం ఇంత లైట్‌గా తీసుకుంటే మనము దేవునికి ప్రీతికరముగా ఉండలేము. గనక దాన్ని మనము సజీవ యాగంగా దాన్ని చంపేసేయాలి అన్నటువంటి స్థాయిలోనికి వచ్చాడంటే, ఆ శరీరం విషయంలో పౌలు గారు ఎంత శ్రమ పడుతున్నాడు, బాధపడుతున్నాడో మనం చూస్తున్నాము. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక, చేయగోరని కీడే చేయుచున్నాను. కారణం ఏంటి? ఇది నా జీవితంలో కూడా అనుభవమే. మీ జీవితాల్లో గురించి కూడా మీరు ఆలోచన చేయవచ్చు. మనము మేలు చేయాలనుకుంటాము. అది అంతరంగంలో, కానీ కీడే చేస్తాం. అబ్బా! ఇప్పటి నుండి ఇది మనం చేయకూడదు, ఇది చేయకూడదు అని అనిపిస్తది. మరలా అదే చేస్తాం. కారణం ఏంటంటే నాయందు, మనయందు, మన శరీరమందు పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని ఈ ఇద్దరు, ధర్మశాస్త్రము, పాపము. ధర్మశాస్త్రం ఏం చెప్తదంటే ఫస్టు మనకు మంచి చేసినట్టే, ఏంది నాయనా నువ్వు ఇతరులను ఆశించకూడదు, లేకపోతే నరహత్య చేయకూడదు అని ఆజ్ఞ ఇస్తది కదా! వెంటనే పాపానికి బలమొస్తది. పాపానికి బలమొచ్చి ఇక ఆ ఆజ్ఞను హేతువు చేసుకొని మన శరీరమందు నరహత్య, వ్యభిచారము, దొంగతనము ఇక ఎన్నో. కనుక అసలిది మన ప్రమేయం లేకుండానే ఇవన్నీ శరీరం వెనక జరుగుతూ ఉన్నాయి. 25వ వచనంలో. రోమాపత్రిక 7వ అధ్యాయం 25. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనయ్యున్నాను. దాసుడు. శరీర విషయములో పాప నియమమునకు దాసుడనయ్యున్నాను. ఇది పౌలు గారిని మనం చూచి, ఏంటి ఇన్నిన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నీకు శరీరం ఉంది, నాకు శరీరం ఉంది. ఏంటి నీ అనుభవం ఏంటి? దాసుడుగా ఉన్నాను. ఇంకా పైన ఎంత దాసత్వం అంటే 24వ వచనంలో, అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడును విడిపించును? అది నేనైతే ఎప్పుడు ప్రార్థన చేయలేదు. కానీ మనం నేర్చుకుంటున్నాము. ఈ శరీరమందు, ఈ శరీరం వెనుక ఏమేమి జరుగుతున్నాయి? పౌలు గారే అయ్యో! ఇట్టి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఎంత ఇంకా ఆ చివరి వచనంలో ఒక పదము, పాప నియమమునకు, శరీర విషయములో పాప నియమమునకు దాసుడనైయున్నాను. నియమము అన్నటువంటి పదానికి అర్థం ఏమిటంటే ధర్మము, ప్రిన్సిపల్ అంటారు. నియమ నిబంధనలు అంటారు కదండి. ప్రిన్సిపల్ లేకపోతే ఆజ్ఞ, లేకపోతే ధర్మశాస్త్రము, లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వమును. నాలో ఒక ప్రభుత్వం ఉంది. నా శరీరమందు ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వము మంచి ప్రభుత్వం గాదు. నన్ను ఏడిపిస్తున్నటువంటి ప్రభుత్వం అది. అందుకని అయ్యో! అంటున్నాడాయన. తట్టుకోలేకపోతున్నాను ఈ ప్రభుత్వం కింద నేను.
ఈ శరీరం క్రింద నేను తట్టుకోలేకపోతున్నాను. హల్లెలూయా! గనుక చూడండి, మన శత్రువు మన శత్రువు పాపమైతే అది అదృశ్యమైనది. కనపడదు పాపము. మన శత్రువు దురాత్మ అయితే అది గూడా అదృశ్యమైనదే. ఈ అదృశ్యమైనటువంటి లోకములో మనం జీవిస్తున్నాము. ఇట్టి మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు మానవాళికి ఈ విధముగా అందిస్తూ ఉన్నాడు. చాలామంది కొన్ని శరీర సంబంధమైనటువంటి చీకటి కార్యాలు జరిగినప్పుడు ఎన్నెన్నో ఆజ్ఞలు, ఎన్నెన్నో పాలిసీస్, ఎన్నెన్నో ఆహ్, ఏమంటారు ఆహ్, జీవోస్, క్రొత్త స్కీమ్స్ తీసుకొచ్చి ఇప్పటి నుంచి ఇట్లా జరగకూడదు కాబట్టి ఇవన్నీ నియమ నిబంధనలు, ఇది చేస్తే నీకు ఇది శిక్ష, ఇది చేస్తే ఇది శిక్ష. ఆ! ఏమంటారు స్టాఫ్‌ని ఎక్కువ చేయడము, ఇటువంటివి చెడ్డ కార్యాలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? గంజాయిని అమ్ముతున్నారు. దాన్ని మనం స్టాప్ జేయాలి. ఆ! ఇంకా ఎన్నెన్నో ప్రభుత్వం వారు ఎన్నెన్నో చేస్తుంటారు. ప్రయాసాలు పడుతుంటారు. కానీ ఆగుతాయా? ఎందుకు అంటే ఇది మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రభుత్వము. మనిషి శరీరంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బయట ఎవరో ఒక వ్యక్తి వచ్చి నువ్వు చెప్తే అది వినేటంత చిన్న విషయం కాదు. వినేటంత చిన్నది కూడా కాదు. అది అందుకనే పౌలు గారు ఒక మాట రాస్తాడు. ఇట్స్ నాట్ సిన్. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సిన్ అన్న మాట అంటాడు. పాపం కాదిది. పాపం యొక్క శక్తి. పాపం యొక్క శక్తి అంతగా ఉన్నది. అందుకనే అయ్యో! ఇంత నేను దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మరణమునకు లోనగు అంటే ఎట్లా మరణం అవుతది గదా శరీరము. మళ్ళను మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించునంటే, అంటే నువ్వు చనిపోకుండా ఉండాలనా? కాదు. స్పిరిచ్యువల్ డెత్‌కి ఇది దారి తీస్తుంది. ఈ శరీరాన్ని మనం ఇట్లే వదిలేస్తే. ఈ శరీరాన్ని ఇట్లే వదిలేస్తే, అది ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి దారి తీస్తుంది. 8వ అధ్యాయము 3వ వచనం. మనం ఇప్పుడు కేవలము శరీరానికి దాసులుగా ఉండడము అంటే ఏమిటి? శరీరానికి దాసులుగా ఉంటే మనిషి పరిస్థితి ఎలాగుంటుంది? సమస్య. తర్వాత ఇట్టి మరణమునకు లోనగున శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? నా చేత కావడం లేదు. కారణం నా శరీరంలో ఒక ప్రభుత్వమున్నది. ఒక నియమమున్నది. 8వ అధ్యాయము 3వ వచనము. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ సొల్యూషన్ కూడా ఉంది. కానీ తర్వాత మనము ఈ వచనానికి మనం వద్దాము. శరీరమును అనుసరింపక. అంటే శరీరం యొక్క ప్రభుత్వానికి లోబడక. శరీరం యొక్క ప్రభుత్వం అనేటువంటిది ఒకటుంది. అది గుర్తించాలి. దానికి మీరు లోబడకుండా ఉండాలి. 5వ వచనంలో. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇదొక లక్షణము. నేను శరీరానుసారున్నా కాదా? నేను నా మీద శరీరము ప్రభుత్వం చేస్తుందా లేదా? ఈ శరీరం వల్లనే నేను అసలు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాను సంపూర్ణంగా అన్న అనుభవం ఉందా? ఎట్లా గుర్తుపట్టాలి నేను? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. శరీర విషయముల మీద అనగా భౌతికమైనటువంటి విషయములు కాదు.
అంటే మనం శరీరంతో అనేక పనులు మనం చేస్తాము. దేవుని కూడా స్తుతిస్తాము. శరీరంతోనే దేవుడిని ఆరాధిస్తాము. వాక్యం చదువుతాము, బోధిస్తాము, వింటాము. పరిచర్య చేస్తాము. శరీరం ద్వారా చేస్తాము. శరీర విషయముల మీద శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. అంటే ఇప్పుడు మళ్ళా చూడండి, మనసొచ్చింది. అంటే ఈ మైండొచ్చింది. ఈ మైండ్ ఏం చెప్తదంటే, తినుము, త్రాగుము, సుఖించుము. దాంతో పాటు 13వ అధ్యాయంలో ఇదే రోమా పత్రికలో శరీరం ఏం కోరుకుంటదంటే, తినుమంటే మనం భోజనం గాదది. భోజనం తినడం వేరే. ఆ! 13 వచనంలో. 13, 13లో అల్లరితో కూడిన ఆటపాటలు, అది శరీరం కోరుకునేటటువంటిది. శరీరానుసారులు శరీర విషయమందు మనస్సునుంచుతారు అంటే, అల్లరితో కూడిన ఆటపాటలలో, ఆటలంటే వాళ్ళకు ఇష్టం. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను, కామ విలాసములైనను. కామ విలాసములంటే ఏం తెలుసా? ఈ సెలబ్రేషన్స్ విచ్ 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 హాస్ ద డ్రైవ్ ఆఫ్ ప్రామిస్క్యూటీ. అంటే కొన్ని ఫంక్షన్స్ జరుగుతాయి. ఆ ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయంటే, ఉదాహరణకు మనకు రీసెంట్‌గా న్యూస్ మీకు చూసిందో లేదో గానీ, ఒక స్టేట్‌లో బర్త్‌డే పార్టీ. పేరు ఏందంటే బర్త్‌డే. 105 మంది మీద కేసులు పడ్డాయి. 5 మందిని అరెస్ట్ జేశారు. అది సంచలనం. ఏంటి పేరు బర్త్‌డే పార్టీయా? మేమందరం స్నేహితులను, బంధువులం అందరం కలుసుకొని కేక్ కట్ జేసుకున్నాము. ఇది. కానీ దాని వెనక పోలీస్ డిపార్ట్‌మెంటే వచ్చి అరెస్ట్ చేసిందంటే, దాన్నేమంటామంటే కామ విలాసములు అంటారు. కామాన్ని పుట్టించేటటువంటి విలాసవంతమైనటువంటి కూడికలు. ఇప్పుడు మనము శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి వాటి యందు మనస్సునుంచుతారంటే, అట్టి వాటికి పోవడానికి ఇష్టపడతారు. అల్లరితో కూడిన ఆటపాటలు, కామ విలాసములు, మత్తు, ఇంక అది గంజాయో, లేకపోతే డ్రగ్సో, ఇంకా ఏదో మత్తైనను లెక్కయు, కామ విలాసములు, పోకిరి చేష్టలు, పోకిరి చేష్టలు, శరీరం కోరుకునేది, కలహము, మత్సరము, ఇవన్నీ శరీరములో చేసినటువంటివి. ఇంకా ఎన్నో ఇక్కడ కొన్ని లిస్ట్ ఇచ్చారు. అదే మరి మొదటి అధ్యాయంలో కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఆహ్, శరీరము మగ శరీరము ఇంకొక మగ శరీరాన్ని కోరుకొనుట, ఆడ శరీరము ఆడవారిని కలిసి ఉండాలని కోరుకొనుట. ఇవన్నీ ఏంటంటే శరీరము వెనక 2 పనిచేస్తున్నాయి. ధర్మశాస్త్రము, పాపము. ధర్మశాస్త్రము ఒక ప్రభుత్వం. పాపము ఒక ప్రభుత్వము. శరీరము కూడా ఒక ప్రభుత్వం అయున్నది. ఇన్ని పనిచేస్తున్నాయి మన మీద. కనుక అయ్యో! చావునకు లోనైన ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? 24 వచనము. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును?
నన్నెవడు విడిపించును. గనుక ఈ శరీర అవయములను గురించి మనకు సొల్యూషన్ ఉంది. ఫస్ట్ మనం గుర్తుపట్టాల. ఏ శరీరము? శరీరం అంటే శరీరం అంతా కాదు. ఒక్కొక్క ఎందుకు అంత కాదంటే, చూడండి, ఇప్పుడు నేనేమి మందు తాగను. నేనేమి డ్రగ్స్ తీసుకోను. నేనేం నరహత్య జేయను. నేనేం వ్యభిచారం జేయను. కానీ ఒక్క నాలుక, నాలుకను ఎట్లా వివరించారంటే యాకోబు గారు, నీ మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేసేస్తది ఒక్క నాలుక. అంటే ఇక నాలుక గురించి మనం ఎంతగానో మాట్లాడవచ్చు. ఈ వ్యక్తి నరకానికి పోయిండు అంటే ఆ లిస్ట్‌లో లేడు గదా సార్! ఏ లిస్టు? వీళ్ళు పరలోక రాజ్యం చేరరు. అబద్ధికులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, తిండిబోతులు, ఆ! ఈళ్ళు ఆ లిస్ట్‌లో లేదు గదా! అంటే ఒక్క నాలుకలో తప్పిపోయుంటారు. సీ ఇట్స్ నాట్ పాయింటింగ్ ద ఫాల్ట్ ఆఫ్ ద పీపుల్. మోర్ దాన్ దట్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ టు నో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ యూ హావ్. అదే 6వ అధ్యాయం మత్తయి సువార్తలో శరీరాన్ని మొత్తాన్ని ఒకటే అవయవంతో పోల్చాడు యేసుక్రీస్తు. అది కన్ను. గనుక ఇట్టి విషయంలో ఇక మైండ్ గనుక శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనస్సునుంచుతారు. ఆ శరీర సంబంధమైనటువంటి క్రియలు మనం చేస్తున్నామంటే, దానికి లోకం ఏం జెప్తదంటే, ఒక ఇంతకుముందు మనం కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసాం గదా! దేహ శిక్ష చేసుకోండి. దేహ శిక్ష చేసుకోండి అంటే, అబ్‌స్టెయిన్డ్ ఫ్రమ్ సర్టెన్ ఫుడ్స్, అంటే మనము బాగా ఉపవాసం ఉండాలి, లేకపోతే తపస్సు చేయాలి, శరీర కోరికలను మనం అణుచుకోవాలంటే ఆ! ఇన్నిన్ని ఎక్సర్‌సైజులు మనము చేయాలి. ఆ! అది చేయాలి, ఇది చేయాలని లోకంలో మనకు చాలా మార్గాలు చెప్తూ ఉంటారు. కానీ బైబిలు అది చెప్పదు. సొల్యూషన్ ఈస్ నాట్ ఫ్రమ్ ఔట్‌సైడ్. సొల్యూషన్ ఈస్ నాట్ ఎనీ అదర్ లా. ఆజ్ఞలు, ధర్మశాస్త్రాలు, నియమాలు పనిచేయవు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, రోమపత్రికలో ఇంకొక సొల్యూషన్ ఇవ్వబడింది. ఆ సొల్యూషన్ ద్వారానే దీనికి పరిష్కారము. దాని నుండే మనకు పరిష్కారం వేరే దగ్గర లేదు అన్నటువంటి విషయము పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు గుర్తించి రాస్తున్నటువంటి విషయము. 8వ అధ్యాయంలో 7వ వచనం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమయ్యున్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏమాత్రమును లోబడనేరదు. ఏంటి ఇట్లా ఉంటే ఏం నష్టం? ఈ శరీరాన్ని ఇట్లే వదిలిపెడితే ఏం నష్టము? అంటే అది విరోధమయ్యున్నది. శరీరానుసారమైన మనస్సు ఇక్కడ శరీరాన్ని, మనసును మళ్ళా కల్పించునండి. శరీరము, మనసు స్నేహితులు. ఆయన ఏం జెప్తే ఈయన అది జేస్తాడు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. చూడండి, దేవుని ధర్మశాస్త్రము వేరే, దేవుడు మోషేకిచ్చినటువంటి ధర్మశాస్త్రము వేరే. మోషేకిచ్చిన ధర్మశాస్త్రం లోబడతది. మోషేకిచ్చిన ధర్మశాస్త్రమునకు శరీరం లోబడ్డానికి ఆశతో, ఆసక్తితో
పస్కా పండుగ ఉంది అయా మాకు ఈ సంవత్సరము అంటే శరీరం ఎంత పరిగెత్తుతదో. పెంతెకోస్తు పండగ ఉంది, గుడారాల పండగ ఉంది. పోవాల. యెరూషలేం బోవాలి. ఉపవాసం ఉండాలి. శరీరం పరిగెత్తుతది ఉపవాసం ఉండడానికి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. అది. గనక ఇంకా ఎన్నో నెక్స్ట్ 8వ వచనంలో కాగా శరీర స్వభావము గలవారు. చూడండి, శరీర మనస్సు, శరీర స్వభావము, ఈ పదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆత్మ స్వభావము, శరీర స్వభావము, శరీర మనస్సు. ఇక్కడ ఈ మాటలన్నీ వాడడానికి గల కారణం ఏంటంటే, శరీరం అనేది ఒక మెటీరియల్ కాదు. ఇంతకుముందు అబ్రహాము గారి యొక్క శరీరము ఉడిగిపోయినప్పటికీ, అక్కడ అది ఓన్లీ భౌతికమైనటువంటి శరీరం. కానీ ఇప్పుడు పౌలు గారు ఈ సందర్భంలో శరీరం అనేటువంటిది సాధారణమైనటువంటి అన్ని దాంట్లకు ఉన్నటువంటి శరీరం కాదు. ఆ జంతువులకు గూడా శరీరం ఉంటది. అట్లే వాటికున్నట్టే మనకు గూడా శరీరం ఉంది కాదు. శరీరమునకు ఒక మనస్సుంది. శరీరానికి ఒక స్వభావం ఉంది. శరీరానికి కొన్ని దేవునికి విరోధముగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది. దేవునిని సంతోషపరచనేరరు. ఇంకా ఎన్నో. కనుక నేను ఎవరికి దాసుడను? ఒకప్పుడు ఉన్నానయ్యా. ఒకప్పుడు శరీరానికి దాసుడుగా ఉన్నాను. ఇప్పుడైతే క్రీస్తుకు దాసుడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల తండ్రి, ఈ మాటలను ప్రభా మా జీవితాలలో మేము నెమరు వేసుకుంటూ, ఆ శరీర బంధకాల నుండి ప్రభా, శరీర మనస్సు నుండి, శరీర స్వభావము నుండి మమ్మల్ని విడిపించువాడవు నువ్వే అని నాయన మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.